జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల జగదేవ్పూర్ గ్రామాల్లో సోమవారం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, ఏనాడు కరువు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువుతో ప్రజలంతా అల్లాడుతున్నారని బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కవితారెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, నాచారం డైరెక్టర్ బుద్ధా నాగరాజులు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి తమ అమూల్యమైన ఓట్ను కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జగదేవ్పూర్ గ్రామంలోని 13వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క మహిళ స్పందిస్తూ కేసీఆర్ గారి పరిపాలనే బాగుంది, మళ్ళీ సార్ నిలబెట్టిన మనిషే రావాలని కోరుతూ బాగా స్పందన జరిగింది. ఆడవారు బాగా స్పందిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి ఉన్న కళ్యాణ లక్ష్మి పోయిందని తులం బంగారంకు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ వాగ్దానం మాట చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు ఉన్న కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్లు కానీ అన్నీ పోయినాయని చెప్తూ వారు బాగా స్పందించి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతున్నారు. వారు మహిళలు బాగా స్పందిస్తూ కేసీఆర్ గారికి వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి జై తెలంగాణ. పార్టీ ఎంపీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అపూర్వ స్పందన ప్రజల నుంచి వస్తుంది. కేవలం 4 నెలల్లోనే కాంగ్రెస్ రాగానే కష్టాలు మొదలైనాయని జనాలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. మళ్ళీ సారే రావాలి, కారే కావాలని ప్రజలందరూ ముందుగా వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది. ఈనాటి బీఆర్ఎస్ కార్యకర్తలందరం కలిసి ఇట్కాల గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ రావడం కోసం మా కార్యకర్తలందరూ చక్కగా పనిచేసుకుంటూ ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళినా అపూర్వ స్పందన ఉంది. స్వచ్ఛందంగా మేమందరం కారుకే వేస్తాము. 10 సంవత్సరాల నుంచి ఎలాంటి కరువు లేదు, పంట ఎండిపోవడం అనే వార్తనే ఏం లేదు. ఈ కాంగ్రెస్ వచ్చి 5 నెలల్లోనే పంటలన్నీ ఎండిపోతున్నాయని ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కారు గుర్తు కోటేసి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేమందరం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే కనిపిస్తా ఉంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మరి అబద్ధపు వాగ్దానాలు కానీ మరి మోసపూరిత వాగ్దానాలు కానీ ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. మరి మాకు 24 గంటల కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఏవి రావట్లేదు. మరి కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛన్ కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. 2000 4000 చేస్తామన్నారు, అది కూడా రావట్లేదు. మరి ఏవి కూడా అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసింది. మేము పూర్తిగా మోసపోయినాము. మళ్ళీ మాకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నాడు. తప్పకుండా మళ్ళీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో రేపు 13వ తారీఖు జరిగే పోలింగ్లో మేము తప్పకుండా వెళ్ళి కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. మరి ఒక ఇంటికి వెళ్తే ఒక మహిళ మాకు కరెంటు బిల్లు చూపించింది. మరి 200 యూనిట్ల వరకు కరెంటు పూర్తిగా ఫ్రీ అని చెప్పేసి, జీరో బిల్ అని చెప్పేసి 2000 బిల్లు వచ్చిందని చెప్పేసి ఆమె చాలా బాధపడింది. మరి మేము మోసపోయామని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా మరి ఈసారి మరి అదేవిధంగా మన కేసీఆర్ గారు మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సూచించినటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డి సారు మరి ఏదైతే ట్రస్ట్ అనేది చెప్పారో మరి రూపాయికే ఫంక్షన్ హాల్లో పెళ్లి, మరి అదేవిధంగా బీద విద్యార్థులకు చదువు, మరి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, జాబ్ మేళ ద్వారా జాబులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు పూర్తిగా వాటికి ట్రస్ట్కి ఆకర్షితులవుతున్నారు. మరి సారు బాగా చదువుకున్న వ్యక్తి. మరి పోటీ చేసే 3 అభ్యర్థుల్లో కూడా కరెక్ట్ అభ్యర్థి అని చెప్పేసి మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. తప్పకుండా మరి ఈసారి జరిగే ఎలక్షన్స్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే జగదేవ్పూర్ మండలం నుంచి భారీ మెజారిటీ 6600 పైచిలుకు మెజారిటీ ఏ విధంగా అయితే వచ్చిందో మరి